చప్పట్లు చప్పట్లు చప్పట్లు. రాఘవయ్య గారు కంగ్రాట్స్ అండి. మీ కాగడా గుర్తును ఆయన వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేశాడు. ఇక మీకు తిరిగే లేదండి. పదండి, మీరు సూపర్ సార్. పదండి పదండి పదండి. సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు, ఫ్యామిలీ మ్యాటర్. ఇందాకటి నుంచి మీ వాడు కసికసిగా చూస్తున్నాడు, వేసేద్దామని. వాడికి పెళ్లి చేసేయండి సార్, ప్లీజ్ సార్. ఆ కళ్ళల్లో కసి అబ్బా తట్టుకోలేకపోతున్నాను సార్. ఓకే బ్రో, నువ్వు ప్రయత్నాల్లో ఉండు, సరేనా? ఆ కళ్ళల్లో కామం కట్టలు కట్టలుగా కారిపోతుంది బ్రో. సార్ ఒకసారి పెన్ ఇస్తారా? తర్వాత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ప్రచారాలు చేసుకోండి, మీటింగ్లు పెట్టుకోండి. కొత్తగా వచ్చిన కలెక్టర్ బాగా పనిచేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్. రాజప్ప ఏంటి ఎలక్షన్ పెట్టుకోమంటున్నాడు? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? అదేంటి రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడా? రాజప్ప ఎలక్షన్ ఒప్పుకున్నాడంటమ్మా. రాజప్ప నోట్లోనండి ఎలక్షన్ అనే మాట వచ్చిందంటే మా చర్లకు మంచి రోజులు వచ్చినట్టే. అన్న చెప్పింది ఏంటి, అక్కడ మనం చూస్తుంది ఏంటి? ఇది చూస్తే ఎవరికైనా ఓటేయాలనిపిస్తుంది. నమస్కారం రాఘవయ్య గారు. ఏంటి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ ఇలా వచ్చారు? మొదటిసారి మన మాచర్లకు ఎలక్షన్లు వస్తాయన్న నమ్మకం వచ్చింది రాఘవయ్య గారు. అంతా కలెక్టర్ గారి వల్లే. మీరు చాలా గట్టివారు రాఘవయ్య గారు. రాజప్పకే ఎదురు తిరిగి నిలబడ్డారు. ఈ రోజు నుంచి మీ పోరాటంలో మేమందరం కలిసి వస్తాం రాఘవయ్య గారు. చాలా సంతోషం. ఒరే నరేందర్, చెప్పురా సురేందర్. ఏది ఏమైనా మీ ఓడు గట్టాడు. చచ్చిన పాములో కూడా చలనం తెప్పించాడు. ఆ జనమేంది, ఈ ప్రచారం ఏంటి, నేను కల్లో కూడా ఊహించలేదురా. అరే నరేందర్, చెప్పరా సురేందర్. పిలిచింది ఇక్కడ. హే గుంతలక్కడి. ఏంట్రా గురునాథం? ఈయన గ్రహం బిల్లు, ఈయన కాలింగ్ బిల్లు. సురేందర్ నరేందర్ అనుకుంటున్నా. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడు కక్కలేదు ఇక్కడ. ఏమైందయ్యా? నీ కొడుకు కొట్టాడని సారి కోసం వస్తే ఆ సారీ చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ రోజు ఎలాగైనా వాడితో సారీ చెప్పించుకుంటా, లేకపోతే రేపు పొద్దున కల్లా ఈ ఊరదిలి మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. బంగారు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు సురేందర్ నరేందర్. ఇక్కడ ముఖద్దరగా సికందర్, శంషేర్, బ్రహ్మాస్త్ర. పిచ్చిన కొడుకు. ఇక్కడ కదలిక అందరిలో వచ్చింది కానీ కొందరిలో మట్టుకు ఎలాంటి మూమెంట్ లేదు. మనకి ఫాలోయింగ్ పెరిగిందని ఆనందపడాలో, లేదా మనం ఫాలో అవుతున్న వాళ్ళు పడట్లేదని బాధపడాలో అస్సలు అర్థం కావట్లేదు. ఆ ముసలోడు జెండాలేసుకొని తిరుగుతుంటే జనాల్లో ఊపొస్తుందన్నా. అక్కడ పెద్ద ఆయనేమో సైలెంట్ గా ఉన్నాడు. మనం ఇలాగే ఉంటే చాలా కష్టం అన్నా. రాఘవయ్య రారా బయటికి. ఆగండ్రా. పీకేయండిరా. మొత్తం పీకేయండి. అన్నా లోపల లేరన్నా. ఎక్కడ వాళ్ళు? ఎక్కడ ప్రచారానికి వెళ్ళారయ్యా. అన్నా, ఆ సచిన కలెక్టర్ గాని పెళ్ళాం మనం.
చంపాలనుకుంటున్నారు. ఎవడాడు? ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. అమ్మా మరి నేను దారుణం వెళ్ళిపోమ్మా. ఓయ్, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం సార్. చంపింది ఎవరో తెలుసు కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటి? సాక్ష్యం సార్. ఇంతమంది ముందు చంపితే సాక్ష్యం అంటావేంటి? సార్ ఇక్కడ ఇవన్నీ మామూలే సార్. వాళ్ళకి అగెనిస్ట్గా ఎవరు కంప్లైంట్ ఎవరు, సాక్ష్యము చెప్పరు. పోనీ మీరు చెప్పారని కేసు ఫైల్ చేస్తే ఎలా ప్రూవ్ చేస్తాం సార్? వీళ్ళని నమ్మా. బాడీ పోస్ట్ మార్టంకి పంపించండి. ఆయన నాకు 10 రోజుల పరిచయం, కానీ నా కళ్ళ ముందు ఇంకా కదులుతున్నాడు. ఆయన జీవితాంతం నీ దగ్గరే పనిచేశాడు. అలాంటి వ్యక్తిని నీ కళ్ళ ముందే చంపేస్తే నీలో కొంచెం కూడా కదలిక లేదు. ఆ వీరగాడి ఆవేశం ఈ రోజు నీ ఆఫీస్లోకి వచ్చింది, రేపు నీ లైఫ్లోకి వస్తుంది. నీ కళ్ళ ముందే నీ భార్యకో బిడ్డకో ఇలాగే జరుగుద్ది. అప్పుడు కూడా ఇలాగే చూస్తా ఉంటావా? ఇన్ని రోజులు నీలో ధైర్యం లేదనుకున్నాను, కానీ నీలో మనిషి లేడు. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు సార్? పంపించండి. నమస్తే సార్, నా పేరు రవీందర్. మాచర్ల ఎంఆర్ఓ ఆఫీసులో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సార్. మూర్తి గారే నన్ను ఈ జాబ్లో పెట్టించారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. సార్, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది సార్. వీళ్ళకి అగేన్స్ట్ గా కంప్లైంట్ ఇవ్వరు, సాక్ష్యం చెప్పరన్నావుగా, ఇదిగో సాక్ష్యం. వాడు బయట ఉండడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. దిస్ ఇస్ మై ఆర్డర్. సార్ రాయ్, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. రాయ్,
తప్పకుండా వస్తాను బాబాయ్. అలాగే మామయ్య ఈ రోజు నైటే బయలుదేరుతున్నాం. రాఘవయ్యకి బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు, యూత్ లో కలెక్టర్ ఫాలోయింగ్ దెబ్బకి కదలబోతున్న రాజకీయ పీఠాలు. సార్, మేమందరం డిఫరెంట్ లొకేషన్స్ లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళం. ప్రతిసారి పండగలకి మాత్రమే కలిసేవాళ్ళం, కానీ ఈసారి మా ఫ్యూచర్ కోసం కలిసాను సార్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. వోట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్.